హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్న తెలుగుదేశం పార్టీ 94 నియోజకవర్గాలకు గాను అభ్యర్థులను ప్రకటించింది. అందులో గన్నవరం ఒకటి. గన్నవరం గరం గరంగా ఉంది అంటూ ఈసారి కూడా గెలవబోయేది తెలుగుదేశం పార్టీ అంటూ నిన్నటి వైసీపీ నాయకుడు కామెంట్ చేశారు. వివరాలు ఏమిటో తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, గన్నవరము గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది. వల్లభనేని వంశీ ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి మళ్ళీ యార్లగడ్డ వెంకట్రావు గారికి ఇచ్చారు. ఆయన ఏమంటున్నారంటే ఈసారి కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీయే గెలుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ ఈయన అంతకుముందు వైసీపీలో ఉన్నారు. అసలు ఏ విధంగా ఉండబోతుంది గన్నవరం రాజకీయం ఒక చిత్రం? గన్నవరం ఒకటే కాదండి, ఏ పార్టీ నుంచి అయితే గెలిచిన వాళ్ళని ఇతర పార్టీ అధికార పార్టీలకు తీసుకోవడం జరుగుతుందో ఆ నియోజకవర్గాలలో శూన్యత, స్తబ్దత ఏర్పడుతుంది. దీనికి ఉదాహరణ తెలంగాణలో జరిగినటువంటి విధానం. మనకు తెలుసు, తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని చూసి మేము పార్టీ మారుతున్నామంటూ రకరకాల పేర్లు ఏదైనా పెట్టుకున్నా కూడా వాళ్ళు తమ గెలిచిన పార్టీ నుంచి అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఉదాహరణకు ఇప్పుడు గన్నవరం లాంటిది తీసుకున్నా, లేదా ఇంకొక నియోజకవర్గం తీసుకున్నా, నిన్న జూపల్లి గారి నియోజకవర్గం తీసుకున్నా కూడా జూపల్లి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓడిపోయారు. కానీ అక్కడ గెలిచిన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాడు. ఆటోమేటిక్గా బీఆర్ఎస్ పార్టీలో రెండు నాయకత్వం జరుగుతుంది. క్రింది స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి నాయకుడు, కొత్తగా వచ్చి చేరినట్టు అధికారిక హోదాలు ఉన్నటువంటి ఎమ్మెల్యే. అంటే ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేకి అధికారాలు ఉంటాయి, ఎమ్మెల్యేకి ప్రయారిటీ ఉంటుంది. కానీ ఇక్కడ కార్యకర్తల్లో కన్ఫ్యూజ్, కార్యకర్తల్లో ఆ శూన్యత ఏర్పడుతుంది. ఈ శూన్యత వల్లనే బీఆర్ఎస్ పార్టీ చాలా కోల్పోయిందని కూడా అనుకోవచ్చు. తెలంగాణలో జరిగినట్టు ఆంధ్రప్రదేశ్లో జరగడానికి కూడా పెద్దగా అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ 175 నియోజకవర్గాలు కానీ 151 వైఎస్ఆర్పీకి గెలిచింది. కేవలం 23 స్థానాల మాత్రం తెలుగుదేశం గెలిచింది. ఇది ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి అవసరం లేదు. ఎన్నికల ముందు కూడా తెలుగుదేశం పార్టీని చాలా రకాలుగా విమర్శించాడు. ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నుంచి 23 మందిని తీసుకున్నాం జరిగింది కాబట్టి. సో అయితే వాస్తవానికి ఇట్ల నుంచి తీసుకోవాల్సిన అవసరం లేకుండా నియోజకవర్గ పరిస్థితుల ప్రకారం అక్కడ రాజకీయ అనిశ్చితిని క్రియేట్ చేయడానికి, కానీ రాజకీయ ప్రయారిటీ ప్రకారం గన్నవరం నుంచి పోటీ చేసిన వల్లభనేని వంశీని, విజయవాడ నుంచి పోటీ చేసిన కొడాలి నాని ఇద్దరిని కూడా వైఎస్ఆర్ పార్టీకి అభిమానులుగా చేర్చుకున్నారు, లేదా పార్టీ మారని కూడా చెప్పవచ్చు. అఫీషియల్గా కండువ మార్చుకోకుండా వాళ్ళు వ్యవహరించిన శైలి అంతా కూడా మనం చూసాం. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్పీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి యార్లగడ్డ వెంకట్రావు, అదే గన్నవరంలో తెలుగుదేశం నుంచి పోటీ చేసి గెలిచినటువంటి వల్లభనేని వంశీకి ఇప్పుడు సేమ్ పొజిషన్ ఉంది అక్కడ. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలోకి ఆటోమేటిక్గా వల్లభనేని వంశీ రావడంతో అక్కడ ఖాళీ అయినటువంటి యార్లగడ్డ వెంకట్రావు వెంటనే తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. అంటే ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ పార్టీ, అంటే వైఎస్ఆర్ పార్టీ ప్రభంజనం వీగుస్తున్నా కూడా యార్లగడ్డ ఓడిపోయాడు అక్కడ. తెలుగుదేశం ప్రభంజనం లేకుండా నెగటివ్ పరిస్థితుల్లో గెలిచిన వ్యక్తి వల్లభనేని వంశీ. ఇక్కడ వల్లభనేని వంశీ గెలిచాడా, తెలుగుదేశం పార్టీ గెలిచిందా, ఇదొక ప్రశ్న. అక్కడ యార్లగడ్డ వెంకట్రావు ఓడిపోయాడా, వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయిందా, ఒక ప్రశ్న. ఈ రెండింటి ప్రశ్నలకు సమాధానం ఈ రాజకీయ మేధావులు, రాజకీయ విశ్లేషకులు తెలుసుకోవాలి. ఇప్పుడు వెంకట్రావుకి అయితే గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ టికెట్ అయితే ఇచ్చింది. మరి అతను ఎలా గెలుస్తాడనుకుంటున్నాడు? వైఎస్ఆర్ పార్టీ దాన్ని ఓడిపోయాడా, యార్లగడ్డ ఓడిపోయాడా? కానీ అదేమీ తెలియకుండా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం గెలుస్తుంది అని ఆయన వ్యాఖ్య చేశాడు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం నుంచి టికెట్ ఇచ్చడం కాబట్టి తెలుగుదేశం గెలుస్తుంది అంటున్నాడు. కానీ ఇక్కడ వల్లభనేని వంశీ ఆల్రెడీ తెలుగుదేశం గెలిచి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వల్లభనేని వంశీకి ఇప్పటివరకు ప్రకటించినటువంటి లిస్టులో 65 సీట్లు మాత్రం ప్రకటించారు. 5 విడతలుగా ప్రకటించారు 65 కూడా. ఈ 65లో వల్లభనేని వంశీ టికెట్ ఉందా లేదా తెలుస్తలేదు. బహుశా చాలామందికి అంటే సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా అయితే మాత్రం వల్లభనేని వంశీకి, కొడాలి నానికి, రోజాకు, బొత్స సత్యనారాయణకు, ఎవరైతే హార్డ్ కోర్గా టీవీ డిబేట్స్లోనో లేదా ప్రెస్ మీట్లలో వైఎస్ఆర్ పార్టీ తరఫున తెలుగుదేశం విమర్శించేటువంటి నాయకులకు, ఈ హార్డ్ కోర్ నాయకులకు టికెట్ లేదు అంటూ ఒక ప్రచారం అయితే క్రియేట్ చేయగలిగారు. అంటే రోజుకు టికెట్ ఇవ్వట్లేరు, స్థానచలనం ఉందంటారు, లేదా టికెట్ లేదంటారు, వంశీకి టికెట్ లేదంటున్నారు, కొడాలి నానికి లేదు, బొత్సకు లేదు, చాలామంది ప్రధాన నాయకులు ఎవరికి కూడా టికెట్ లేదంటూ ప్రచారం జరిగారు. ఈ ప్రచారం నిజమైతే వీళ్ళకి టికెట్ ఇవ్వకపోతే పరిస్థితి మాత్రం ఎలా ఉంటుందంటే మళ్ళీ త్రిముఖ పోటీ, బహుముఖ పోటీలోకి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా పోటీ చేస్తారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కలిసి వచ్చే అంశం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల టికెట్ ఇవ్వలేకపోతే పార్లమెంట్కి పంపించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ టికెట్ కాకపోతే ఆ టికెట్ అను, ఆ టికెట్ కాకపోతే ఈ టికెట్ అన్న అవకాశాలు ఉన్నాయి. అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. అంటే వల్లభనేని వంశీని ఎమ్మెల్యే కాకుండా ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కూడా ఉంటాయి.
అట్లా వీళ్ళకి స్థానచలనం చేస్తూ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఎత్తుగడలు చేస్తున్నాడు. మొత్తం మీద గత ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఎత్తుగడలకు చంద్రబాబు నాయుడు చిత్తయిపోయాడు. ఇక్కడ వీలేసినటువంటి ఎత్తుగడలకు ఉచ్చులోకి చంద్రబాబు నడవాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్లనే అప్పుడు స్టేటస్ అనేది ఒకటి ప్రాపగండం చేసి దాన్ని పోలరైజ్ చేసి చంద్రబాబు నాయుడిని డిగ్లామర్ చేయడం కానీ లేదా చంద్రబాబు నాయుడిని రాజకీయంగా అప్రతిష్ట చేయడానికి చేసిన జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడలు పనిచేశాయి. ఈరోజు కూడా అవే ఎత్తుగడలు అవే పోకడ జరుగుతున్నాయి. అనూహ్యంగా జనసేన and తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీయాల్సిన పరిస్థితులు ఏర్పడి వాళ్ళు అనూహ్యంగా కలవడం వల్ల తద్వారా ఏం జరుగుతుందని నిన్నటి నుంచి చూస్తున్నాను. సుమారు 94 సీట్లు, వీళ్ళకి 5 సీట్లు 99 సీట్లు ప్రకటించడం జరిగింది. ఆల్మోస్ట్ 70% సీట్లు ప్రకటించినట్టుగా మనం భావించవచ్చు. అయితే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చిన దగ్గర జనసేన వారు రెబల్ అవుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. జనసేన టికెట్ ఇచ్చిన దగ్గర తెలుగుదేశం క్యాండిడేట్స్, తెలుగుదేశం కార్యకర్తలు రెబల్ అవుతున్నారు. వీళ్ళు సఖ్యత కోరిన విధానంలోంచి జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చే అవకాశం ఉంది. దీనికోసమే ఆయన చేసినటువంటి ఎత్తుగడ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆశించాడో అది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి తెలుగుదేశం గన్నవరం ఒకటే కాదు, ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రతి నియోజకవర్గం ఉండబోతుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ అనిశ్చిత పరిస్థితుల వల్ల ఇద్దరు నడుమ మూడవడెవడో బాగుపడేట్టుగా ఖచ్చితంగా ఇక్కడ షర్మిల రేపు రాబోతుంది. ఇక్కడ టికెట్ రాని వాళ్ళు, అక్కడ టికెట్ రాని వాళ్ళు, ఎక్కడ లేని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడి నుంచి కూడా వ్యూహాత్మక రాబోతుంది. అయితే చంద్రబాబు నాయుడు ఎత్తుగడ కాకుండా జగన్మోహన్ రెడ్డి ఆశించినట్టయితే బీజేపీ కూడా మళ్ళీ పొత్తులో లేకుండా పోటీ చేస్తే అది జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చే అంశంగా ఉంటుంది. అంటే ఇక్కడ త్రిముఖ పోటీ నుంచి బహుముఖ పోటీ, చతుర్ముఖ పోటీలా అవుతుంది. దీంతోపాటు రెబల్స్ పోటీ చేస్తారు. అలాంటప్పుడు అధికార పార్టీ నెగిటివ్ ఓటు కాస్త చీలిపోయి కేవలం అధికార పార్టీ పాజిటివ్ ఓటుగానే కలిసి వచ్చే అవకాశంగా ఉంటుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఇదంతా కలిసి వచ్చే అంశంగా ఉండబోతుంది. ధన్యవాదాలు శ్యామ్ కుమార్ గారు.